తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి 100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వంగా రానున్న స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను అడగాలంటూ కాంగ్రెస్ బాకీ కార్డును జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుముట్ల మండలం అలాగే ఇంటింటికి తిరిగి వస్తూ వారికి వివరిస్తూ వరంగల్ జెడ్పీ మాజీ చైర్పర్సన్ మరియు భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి కార్డులను పంపిణీ చేశారు. వస్తూ ఉన్నది. గతంలో మరి వాళ్ళ మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి మరి అధికారంలోకి రావడం జరిగింది. ఆ రోజు మేనిఫెస్టో పెట్టి అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి వాగ్దానాలు, అనేకమైనటువంటి అబద్ధాలు ఆడడం జరిగింది, మనం చూసినాం. కానీ ఆ రోజు వాళ్ళు అబద్ధాలు అనుకోలేదు, ప్రజలు మాత్రం అబద్ధాలు అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుతాయి, వాళ్ళు ఇచ్చినటువంటి మరి మేనిఫెస్టో వాళ్ళు చెప్పినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుతాయనే నమ్మకంతో తెలంగాణలో ఉన్నటువంటి మరి ప్రజానికం అంతా కూడా నమ్మి వాళ్ళకు ఓట్లేసి మరి వాళ్ళకు అధికారం ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలలో 100 రోజులలో అన్ని కార్యక్రమాలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలలో ఎక్కడికి పోయినా బళ్ళగుద్ది మరీ చెప్పడం జరిగింది. మరి 100 రోజులు పూర్తయినాయి, ఇప్పటికీ ఏ ఒక్క కార్యక్రమం, ఏ ఒక్క హామీ అన్న అమలైందా అని మరి ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన అడగడం జరుగుతూ ఉన్నది. ఇవాళ మరి మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ మీరు మర్చిపోయినరేమో మాకు అట్లనే అనిపిస్తూ ఉన్నది. కానీ ప్రజలు ఎక్కడ మర్చిపోలేదు. తప్పకుండా రేపు మీరు గ్రామాలలో పర్యటించినప్పుడు, మీరు గ్రామాలలోకి వచ్చినప్పుడు ఎక్కడికక్కడ నిలదీసి అడగడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆనాడు పచ్చగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గతంలో ఉన్నటువంటి నాయకులు కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ మొత్తం రాష్ట్రం అంతటా కూడా ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏం అవసరాలు, యువకులకేంది, రైతులకేంది, మహిళలకి